ఉద్యోగులకు వచ్చే పెన్షన్స్ క్యాన్సిల్ చేసి మరి ఇంకా వర్క్ టైమింగ్స్ పెంచడం జరిగింది. ఇది ఎక్కడ చేశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఉద్యోగులకు వచ్చే పెన్షన్స్ క్యాన్సిల్ చేసి ఇంకా టైమింగ్స్ పెంచడం జరిగింది, వర్క్ టైమింగ్స్ పెంచడం జరిగింది అంటూ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇది మన భారతదేశంలో సాధ్యమేనా? ఏదైనా సాధ్యమే, ఎప్పుడైనా సాధ్యమే. కాకపోతే టైం రావాలి. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదైనా సాధ్యం అవుతుంది. దానికి కారణం ఏంటంటే, తాజాగా ఉదాహరణ తీసుకుంటే మనం నేపాల్ తీసుకుంటే, నేపాల్లో జరిగింది ఏంది? యాక్చువల్గా సోషల్ మీడియాని బ్యాన్ చేసిన కారణంగానే ఉద్యమం వచ్చింది అంటున్నారు. కాదు, సోషల్ మీడియా బ్యాన్ చేసినందుకు వచ్చినటువంటి ఉద్యమం కాదు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి జెడ్ అనేటువంటి పేరుతోటి సుధన్ అనేటువంటి అతను ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. అక్కడ అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి, పొలిటికల్ లీడర్ల యొక్క అవినీతి, వీటిని బేస్ చేసుకుని ఆయన ఉద్యమం తీసుకొచ్చారు. ఉద్యమం తీసుకొస్తే ఆ ఉద్యమం పెరుగుతుందని చెప్పి సోషల్ మీడియా అకౌంట్స్ని క్లోజ్ చేశారు. అందుకని ఇంకా మరింత అక్కడ ఉండేటువంటి జెడ్ అంటే 2019 నుంచి 2000 కట్ ఆఫ్ డేట్ అంటే 25 సంవత్సరాల లోపల 1997 నుంచి 2022 వరకు ఉండేటువంటి జనరేషన్, 2022 పెట్టారు. ఆ జనరేషన్ జెడ్ అన్నారు. ఆ జనరేషన్లో ఉండేటువంటి వాళ్ళు యంగ్స్టర్స్. వాళ్ళని సోషల్ మీడియా వేదికగా చేసుకొని అవినీతికి వ్యతిరేకంగా, ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పొలిటీషియన్స్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీసుకొస్తే ఇప్పుడు నేపాల్ తగలబడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉండేటువంటి ప్రధాని కూడా మారిపోయాడు. ప్రభుత్వాన్ని మార్చేసి అవినీతికి పాల్పడితే తోలు చేస్తామని చెప్పారు. అక్కడ ఉండేటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. దీన్ని చూసిన తర్వాత మనకి అలాంటి పరిస్థితి రాదు, మన రాజ్యాంగం అద్భుతం అని చెప్పి కొంతమంది అంటున్నారు. ప్రజా వ్యతిరేకత, ప్రజా తిరుగుబాటు వచ్చిన తర్వాత రాజ్యాంగాలు, చట్టాలు ఇవి పనిచేయవు. బ్రిటిష్ ఉద్యమంలో బ్రిటిషర్స్ని తరిమేసినటువంటి భారతదేశం ఇది. బ్రిటిషర్స్ని తరిమేటువంటి అది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఎవరైనా ఏం చెప్తున్నారు? తెల్లదొరలు వెళ్ళిపోయారు, నల్లదొరలు ఇప్పుడు పరిపాలిస్తున్నారు భారతదేశాన్ని, లేదంటే నల్లదొరలు తయారయ్యారు భారతదేశంలో. ఎందుకు? ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారు? 40% సంపద 1% వాళ్ళ దగ్గర ఉన్నాయి. 60% సంపదని మిగతా 99% పంచుకోవాల్సి వస్తుంది అని చెప్పారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? 100 రూపాయలు ఉంటే ఒక 100 మంది ఉంటే ఒక 100 రూపాయలు ఉంటే ఈ 100 రూపాయలని ఎవరు ఎంతమంది పంచుకోవాలని అంటే 40 రూపాయలు ఒకడికి ఇస్తున్నారు. ఉండేటువంటి 100 రూపాయలు 40 రూపాయలకు ఒకడికి ఇస్తున్నారు. మిగతా 99 మంది ఉంటారు కదా, ఈ 99 మందికి 60 రూపాయలు ఇచ్చి పంచుకోండి మీరు అంటున్నారు. ఇది భారతదేశం యొక్క పరిస్థితి. ఈ ఆర్థిక తారతమ్యాలు పెరిగిపోయినప్పుడు వచ్చేటువంటి అన్రెస్ట్ ఇదంతా కూడా. నేపాల్లో కూడా అదే జరిగింది, శ్రీలంకలో కూడా అదే జరిగింది, బంగ్లాదేశ్లో అదే జరిగింది. ఇలా దాదాపు ఒక 10-12 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఇదే జరిగింది. మరి ఇది జరిగినప్పుడు ఏం చేయాలి? ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ఫ్రాన్స్లో అలాంటి పరిస్థితులు. యాక్చువల్గా ఫ్రాన్స్, డెన్మార్క్, ఐర్లాండ్ ఇవన్నీ కొంచెం ప్రపంచంలో పీస్ఫుల్గా ఉండేటువంటి కంట్రీస్ జాబితాలో ఉంటాయి. మీరు గూగుల్లో కొడితే వస్తుంది పీస్ఫుల్గా ఉండే కంట్రీలు ఏది, హ్యాపీయెస్ట్ కంట్రీస్ ఏంటి, హెల్దీ కంట్రీస్ ఏంటి, ఇవన్నీ మనం గూగుల్లో కొడితే వస్తాయి ప్రపంచవ్యాప్తంగా మనం ఏ పొజిషన్లో ఉన్నాం అనేది. సో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, హ్యాపీ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. ఈ హ్యాపీ ఇండెక్స్లో పాకిస్తాన్ కంటే భారతదేశం వెనకబడింది తెలుసా? కావాలంటే గూగుల్లో కొట్టి చూడొచ్చు మన ర్యాంక్ ఎంత అని. ఎందుకుంది ఆ పరిస్థితి, ఎందుకు వచ్చింది అని అంటే, రిచ్కి పూర్కి అంటే ధనికులకి పేదలకి మధ్య అంతరం పెరిగిపోతుంది. అందరం పెరిగిపోయినప్పుడు వీళ్ళేమో లావిష్గా ఉంటారు, ఎవరు ధనవంతులు, వీళ్ళేమో నానాటికి దిగజారిపోతుంటారు, పేదలు మరింత నిరుపేదలు అయిపోతుంటారు. ఈ అంతరం పెరిగినప్పుడు ఉద్యమాలు వస్తాయి, రెవల్యూషన్స్ వస్తాయి. నక్సలిజం ఎలా వచ్చింది? అదే కదా, సేమ్ అదే కదా. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు భారతదేశంలో
ఇప్పుడు రాదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. మన రాజ్యాంగం సూపరు, రాజ్యాంగం గొప్పది, రాదు అంటున్నారు. ఉద్యమాలకి రాజ్యాంగాలకి తిరగబట్టం మొదలు పెడితే ఏముండదు. ఎందుకు మన దేశంలో జరిగిన సంఘటనలు 1-2 నేను చెప్తాను, గుర్తు చేస్తాను. ఇప్పుడు గతంలో విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు రిజర్వేషన్ల మీద ఉద్యమాలు జరిగాయి. మరి అప్పుడు ఉద్యమాలు ఎవరు ఆపగలిగారు? ఆపలేకపోయారు కదా. లాస్ట్కి వెనక్కి రిజర్వేషన్ల సమీక్షని అది వెనక్కి తీసుకుంది కదా. తర్వాత అన్నా హజార్ ఉద్యమాన్ని ఆపగలిగారా? ఆ తర్వాత ఆపారు. ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం అప్పటి వరకు యూపీఏ ప్రభుత్వం ఉంది. యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. ఆ రోజు బొగ్గు కుంభకోణం కానీ, కామన్వెల్త్ కుంభకోణం కానీ, 2G కుంభకోణం కానీ పెద్ద ఎత్తున జరిగాయని చెప్పేసి దేశవ్యాప్తంగా అన్నా హజారేతో నడిచాడు అవినీతికి వ్యతిరేకంగా. ఆ ఉద్యమం రాబట్టి ప్రభుత్వం మారిపోయింది, ఎన్డీఏ వచ్చింది. అప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు 2014లో. సో ఇవి మనకి కొన్ని ఎగ్జాంపుల్స్. మరి అంత పెద్ద ఉద్యమాలు ఎలా వచ్చాయి? సో ఇవి తర్వాత ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది అని అంటే, ప్రధానంగా కరప్షన్ ఎక్కడుంది భారతదేశంలో? ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది ఉద్యోగులు, అలాగే పొలిటికల్లో ఉండేటువంటి కొంతమంది పొలిటీషియన్స్. పొలిటికల్ కరప్షన్ అనేది హయ్యెస్ట్. ఆ నెక్స్ట్ ఎజుకుడు కరప్షన్. ఈ 2 కరప్షన్స్ అవినీతి అనేది దేశాన్ని అతలకుతలం చేస్తుంది, భారతదేశాన్ని. ఫ్రాన్స్లో కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఫ్రాన్స్లో ఏం చేస్తున్నారు, ఉద్యోగులకి అసలు పెన్షన్ని రద్దు చేసేసారు. నో పెన్షన్స్ అని చెప్పి రద్దు చేసేసారు. రద్దు చేయడంతో పాటు వాళ్ళు ఏం చేస్తారు, పని వేళలు పెంచారు. మామూలుగా మనకి 8 hours కదా, వాళ్ళు పని వేళలు పెంచారు. పని వేళలు పెంచి పెన్షన్లు రద్దు చేశారు ఫ్రాన్స్లో. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ నిర్ణయం తీసుకున్నారు. సార్ ఇక్కడ కూడా భారతదేశంలో కూడా పలు చోట్లలో ఇలా టైమింగ్ కూడా పెంచారన్నట్లు వినిపిస్తూ ఉంది. ఇదంత వరకు నిజం? ఇంకా పెంచారు. ఎవరు పెంచారు? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ప్రభుత్వ వాళ్ళు ఎవరు వింటున్నారు? ప్రభుత్వాలకు పెంచలేదు కదా, ప్రైవేట్ వాళ్ళకి పెంచారు. ప్రభుత్వాలకి పెంచలేదు. సార్ ప్రైవేట్ వాళ్ళకి పెంచారు కాబట్టి కార్మిక చట్టాలని మార్చేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ 13 గంటలు 12 గంటలు చేసేసింది. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కదిలించమనండి, వాళ్ళు ఎంత మాత్రం చేయించగలరు పని? మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ని టైమింగ్ రమ్మనండి. పోనీ 8 hours అంటే 8 hours పని చేయమని చెప్పండి. దాని మీద వ్యతిరేకించి ఆ ఫేస్ రికగ్నైజేషన్ పెడితే తెలుగు రాష్ట్రాల్లోనే రివర్స్ అయ్యారు కదా ఎంప్లాయీస్. తమ్ము ఏమంటే రాజశేఖర రెడ్డి గారు వేయించలేకపోయారు, చంద్రబాబు గారు వేయించలేకపోయారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వేయించలేకపోయారు, చెన్నారెడ్డి గారి టైంలో లేదనుకోండి. ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఎవరు వేయించలేకపోయారు కదా. టైంకి రమ్మంటేనే రావట్లా. అది ఎక్కువ టైం పని చేయమంటే ఏం చేస్తారు? అది కుదరదు. అయితే ఫ్రాన్స్లో ఇప్పుడు లేటెస్ట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, పెన్షన్లు రద్దు చేస్తామన్నారు ప్రభుత్వ ఉద్యోగులకి, అలాగే పని వేళలు పెంచుతామని చెప్పేశారు. దాంతోపాటు రాజకీయ నాయకుల యొక్క అవినీతి సంపద ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి సంపద ఏదైతే ఉందో, దీన్ని జాతీయం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే పబ్లిక్ ఇచ్చేసేయాలి, జాతీయం చేయాలి. అంతకుముందు మనం భారతదేశంలో బ్యాంకులను జాతీయం చేశారు ఇందిరాగాంధీ గారు. అలా ఇప్పుడు ఫ్రాన్స్లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అవినీతి పరులైన ఉద్యోగులది, అలాగే అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకుల సంపదని జాతీయం చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఉద్యమాన్ని తట్టుకోలేక ఫ్రాన్స్లో ఇట్లా యంగ్స్టర్స్ యుద్ధమని చేస్తే ఇప్పుడు లేటెస్ట్ నిర్ణయం అది. ఇది నేపాల్ జరుగుతున్నటువంటి క్రమంలో ఫ్రాన్స్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటిది ఉంది. ఇప్పుడు అమెరికా తీసుకోండి, అమెరికాలో డోజ్ అని పెట్టారు కదా. డోజ్ అని పెట్టి అమెరికా దేశం ట్రంప్ వచ్చిన తర్వాత అక్కడ ఫెడరల్ ఉద్యోగుల్ని దాదాపుగా 30-40 వేల మందిని తీసేశారు. ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ దాదాపు 4 లక్షల మందిని తీసేశారు. ఎందుకు? పనికి తగినటువంటి వేతనం, అంతేగాని మీరు పని లేకుండా వేతనం ఇవ్వలేము అని చెప్పి తీసేశారు. వాళ్ళు ఎఫిషియన్సీ ఏంటి అనేది లెక్కేసి అమెరికాలో తీసేశారు. తీసేయకపోతే ఉద్యమాలు వస్తాయి. ఇప్పుడు ఫ్రాన్స్ అదే పని చేయాలి, పెన్షన్లే రద్దు చేసి పడేసింది. మరి భారతదేశంలో ఇలాంటి పరిస్థితి వస్తుందంటే రాదని మనం చెప్పలేము. రాజ్యాంగం ఇప్పుడు ఒక కేంద్ర మంత్రి ఎవరో చెప్తున్నారు, రాజ్యాంగం అద్భుతం అంది, నేపాల్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం లేదని చెప్పి. నేపాల్ ఏంటి, తరిం కొట్టారు మంత్రుల్ని, ప్రధానమంత్రిని తరిం కొట్టారు, అవినీతి పనులందరినీ తరిం కొట్టారు.
మరి అలాంటి పరిస్థితి రాదంటే వస్తుంది. ఆర్థిక తారతమ్యాలు ఇలానే పెరిగిపోతుంటే మేము గొప్ప అని చెప్పేసి అనుకొని సంపదని ప్రజలకు చెందినటువంటి సంపదని దోచుకుంటూ ఉంటే, కొంతమంది లిమిటెడ్ పర్సన్స్కి దోచుకుంటూ ఉంటే ఎన్ని రోజులు కడుపు పడినోడు వెయిట్ చేస్తుంటాడు? తిరగబడతాడు. ఇప్పుడు తిరగబడినప్పుడు ఎవరు ఆపలేరు. వస్తుంది ఆ టైంలో, ఇప్పుడు కాకపోయినా వస్తుంది. ఇలానే అవినీతి పెరిగిపోతూ ఉంటే ఉద్యోగులు అలాగే రాజకీయ నాయకులు ఈ మన భారతదేశం చుట్టుపక్కల జరుగుతుంది, ప్రపంచంలో జరుగుతుంది ఏంది, ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద వీళ్ళు అవగాహన కల్పించుకుని ముందు జాగ్రత్త తీసుకోవాలి. ఫ్రాన్స్ లాగా. ఫ్రాన్స్ అందుకే ఇప్పుడు ఉద్యమం తారాస్థాయికి వస్తుంది, నేపాల్ బగ్గుమంది కాబట్టి ఇమీడియట్గా ఈ నిర్ణయాలు తీసుకుంది, జాతీయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఆలోచించాలి ఇవన్నీ కూడా.